అతనొక ఉద్యమ వీరుడు, స్వరాష్ట్ర సాధకుడు, జనరంజక పాలకుడు. మా ప్రయోజనం రాష్ట్ర ప్రయోజనం కాదని మాకు అర్థమైనప్పుడు ఏ ప్రయోజనం కోసం ఇంకా మేము రాష్ట్రంలో ఉండాలి? పగలు, ప్రతీకారాలు, కక్షలు, కార్పణ్యాలు అతని నిఘంటువులో లేని పదాలు. ఈ బాధబోవుడు కోసం మాకు తెలంగాణ కావాలి. శరణుగోరితే శత్రువునైనా ఆదుకునే సుగుణం. ఆయనలో అనువనువున మేటవేసింది క్షమాగుణం. అతనొక పాండితీ మేరు పర్వతం, అతడి మెదడొక బహుభాషా నగరం. మనం ధీరులమా నీచులమా? అతడో విజ్ఞాన సాగరం, సాహిత్య కలువలు నిండిన కాసారం. గల్లీ చిన్నది బాగుందా? విద్వత్తును గౌరవించే విరిశిఖరం. ఆయన నాలుక మీదే సాహితీ గంగా ప్రవాహం. అందుకే చాలా మంది పెద్దలు ఏం చేసినా రసించి చేయాలని చెప్తారు. మన తెలుగులో చెప్పినప్పుడు వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ ఎట్ ఇట్స్ ఇమ్మెన్స్. ఆయనే తెలంగాణం, ఆయనే ఉద్యమం. నేను కొడితే వట్టి కొట్టు నాకు అలవాట్లేదు కదా. నేను వెళ్ళినా అంటే మళ్ళీ భూకంపం పుట్టాలి. కేసీఆర్ అన్నా యాడున్నావు, నువ్వు రావాలి. ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? అసలు ఈ ప్రభుత్వాన్ని నిద్రపోనీయం. ఐఎమ్ ఆన్ ద ఫీల్డ్ నౌ. బాలమల్లి సౌండ్ పెంచమని. టీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం. తెలంగాణ ప్రజలకు ఒక నొక్కు పడుతుంటే మౌనం పాటించలేం. కేసీఆర్ is history of Telangana. Nobody can wipe it off. నాలుగున్నర కోట్ల తెలంగాణ బిడ్డల సగర్వ ఆత్మగౌరవ పతాకం. దేశంలోని పార్టీలన్నింటినీ తెలంగాణ కోసం కూడగట్టిన రాజకీయ చాతుర్యం. సమైక్య ద్రోహులతో సైతం జై తెలంగాణ అనిపించిన వ్యూహ రచనా నైపుణ్యం. కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రకటన రావాలి, లేకపోతే కేసీఆర్ పీలుగా ఇవ్వాలి. ముందు రండి, పిడికిలు బిగించండి, ఒకటే నిర్ణయం తీసుకోండి. కేసీఆర్ శవయాత్రలో పాల్గొందామా, తెలంగాణ విజయయాత్రలో పాల్గొందాం. ఏకదేశ స్వరాష్ట్ర ఆకాంక్ష నెరవేర్చిన అపర చాణక్యం. తెచ్చుకున్న తెలంగాణను నక్కల పాలుగాకుండా కాపాడిన తండ్రి గుణం. తెలంగాణ వాడి పరిపాలనా శక్తి, దేశానికి చాటిన నాయకత్వ ధీరోగుణం. ఇలా కేసీఆర్ అనే మూడక్షరాలకు ఎన్నో పర్యాయ పదాలు. విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్న విజ్ఞాన ఖని కేసీఆర్. పార్టీలకు అతీతంగా కొనియాడే మేలిమి బంగారు గని కేసీఆర్. చంద్రశేఖరరావు నన్ను ఎప్పుడూ కలిసినా తెలంగాణ గురించే ఆయన ఆరాటమంతా. ఇంటింటికి మంచినీళ్లివ్వాలన్నది కేసీఆర్ జీవిత స్వప్నం. 2016లో మిషన్ భగీరథ పథకం ప్రారంభోత్సవం సందర్భంగా సాక్షాత్తు ప్రధాని మోడీ అన్న మాటలివి. चंद्रशेखर राव मुख्यमंत्री बनने के बाद मुझे जितनी बार मिले हैं, हर बार उन्होंने तेलंगाना के विकास की बातें की हैं। हर बार उन्होंने पानी के विषय में इतने इमोशनल होकर के वो बातें करते थे
ऐसा लग रहा था कि पानी जैसे उनके जीवन का एक बहुत बड़ा मिशन बन गया है। श्रीमान चंद्रशेखर राव और उनकी पार्टी ने भरपूर समर्थन किया, इसके लिए मैं उनका बहुत बहुत आभार व्यक्त करता हूं। यही रास्ता है जो देश को आगे बढ़ाएगा। चंद्रबाबू का और वहां के हमारे तेलंगाना के सीएम का, केसीआर का पहले साल और उस समय टीडीपी की पूरी ताकत तेलंगाना के खिलाफ लगाए रखी, उसी में लड़ते रहे। हम उनको शांत करने की बहुत कोशिश करते रहे। टीआरएस ने एक मैच्योरिटी दिखाई चीजों को, ना वो अपने आप विकास में लग गए। उधर क्या हाल हुआ आप जानते हैं। తెలంగాణను శ్వాసించిన వ్యక్తి కేసీఆర్. పార్టీ పెట్టకముందు అనేక విషయాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన బాటసారి. ఒక విద్యార్థిలాగా ఎన్నో విషయాలు తెలుసుకున్నాడు. నెలల తరబడి, రోజుల తరబడి, గంటల తరబడి తెలంగాణను అనువనువు అధ్యయనం చేశారు. అందుకు ప్రత్యక్ష సాక్షి ప్రొఫెసర్ జయశంకర్ సార్. ఒక ఇంటర్వ్యూలో కేసీఆర్ తపన, తపస్సు గురించి సారన్న మాటలు వినండి. చంద్రశేఖరరావు గారితో నేను చాలా సన్నిహితంగా పనిచేయడానికి కారణం ఏంటంటే, ఆయన పార్టీ పెట్టకముందు దాదాపు ఒక 6-7 మాసాలు నాతో సుదీర్ఘంగా కూర్చొని చర్చ చేశాను. తెలంగాణ సమస్య పుట్టుపూర్వోత్తరం అనేక విషయాలు క్షుణ్ణంగా అధ్యయనం చేశాను. నాకు అనిపించి ఒక స్టూడెంట్ మాదిరి గంటల తరబడి కూర్చొని రోజు చదువుతుంది. అయితే ఆయన తెలుసుకునే పద్ధతిని నన్ను ఆకర్షించింది. ఆయన చాలా క్రిటికల్గా ప్రతిదాన్ని ఇట్లా ఎందుకు కావద్దు, అట్లా ఎందుకు కాదు, ఇట్లా అయితే ప్రతిదాన్ని క్రిటికల్గా అంటే నాకు అనిపించి ఈయనకు విషయ పరిజ్ఞానం ఉన్నది. దాన్ని ఇంకా సుదీర్ఘంగా చాలా లోతుగా అధ్యయనం చేసే కోరిక దాంతో నేను చాలా ఇంట్రెస్ట్ అయ్యాను ఆయనతో. ఒక రాజకీయ క్షేత్రం నుంచి వచ్చిన వ్యక్తికి, ఒక నాయకుడికి తెలంగాణ సమస్యల పట్ల ఆయనకున్నంత అవగాహన చాలా తక్కువ ఉంది. ప్రజల్లోకి, ప్రజల భాషలో, ప్రజల నుడికారంలో తీసుకుపోయినటువంటి ఏకైక నాయకుడు నా దృష్టిలో. కనుక ఆ స్పందన వచ్చింది. సమకాలీన రాజకీయాల్లో ఉండే రాజకీయ నాయకులలో ఒకరైన చంద్రశేఖరరావు గారు దీన్ని 10 ఏళ్ల పాటు నడిపించాలంటే అది విశిష్టత. అంతెందుకు, అవకాశవాద రాజకీయాలు పక్కన పెడితే ప్రత్యర్థులైనా సరే సార్కు సలాం కొట్టాల్సిందే. శాపనార్థాల రేవంత్ రెడ్డి సైతం తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే అది కేసీఆర్ కృషి అన్నాడు. తనతో సహా దాన్నెవరూ కాదనలేరని కూడా చెప్పాడు. నాటి రేవంత్ రెడ్డి మాటలు చూడండి. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే చంద్రశేఖరరావు గారి కృషిని ఎవరు కాదనలేరు, నేను కూడా ఇంక్లూడింగ్. అంటే అది ఇక మనం వ్యక్తిగతంగా ద్వేషమో, లేకపోతే ఆయన చిన్న చేసి చూడడమో, లేకపోతే ఇక మనకు ఆ ఉద్యమం పట్ల అవగాహన లేకపోవడం, ఏదైనా అవుతుండొచ్చు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు, విలేకరులు, సివిల్ సర్వీసెస్ అధికారులు కూడా కేసీఆర్ గొప్పతనం గురించి అనేక సందర్భాల్లో ప్రశంసలు కురిపించారు. What has Telangana achieved after separating from Andhra? Tell me 3 specific things that Telangana has achieved. So the first pick would be the agricultural development. So the second one would be the increase in GDP of the state. So the third thing would be the infrastructural development, especially the connectivity between different cities to Hyderabad, and that has been an improvement. My last point about Telangana, under the previous Chief Minister, I used to notice car number plates, TS. Where does the S come from in Telangana? So I believe it is Telangana state. और चंद्रशेखर राव जी बहुत अच्छा काम कर रहे हैं, सभी वर्गों को लेकर आगे जा रहे हैं। और एससी हो, एसटी हो, ओबीसी हो, माइनॉरिटी हो, जनरल कैटेगरी के लोग हो, सबको मतलब न्याय देने का काम कर रहे हैं। ये हमारे लिए बहुत बड़ी अच्छी बात है। और मैं चंद्रशेखर राव जी को हमारी सरकार की तरफ से या मेरे तरफ से मैं हार्दिक बधाई दे देता हूँ। కోటి రత్నాల వీణ నా తెలంగాణ అన్నారు దాశరథి గారు. కోట్లాది రతనాల వీణని నాడు ప్రపంచవ్యాప్తంగా వీక్షిస్తున్నారు. ప్రతి విషయానికి కొంత సుగంధాన్ని, కొంత సువర్ణాన్ని పూసి ఆకట్టుకునే విధంగా చేయడం అనేది ఇది అనన్య సామాన్యం, అనితర సాధ్యం.
ఇది ముఖ్యమంత్రి గారికే సాగు. करना चाहता हूं तेलंगाना की सरकार का कि एक भी घर ऐसा नहीं है जहां पीने का पानी लेने के लिए किसी गरीब को मां को और बेटी को बाहर जाना पड़े. ఇవన్నీ కేసీఆర్ ఘనతను చాటే బత్సు తునకలే. తెలంగాణ మేరు నగధీరుడు మన కేసీఆర్. వర్తమాన భవిష్యత్ ఆత్మగౌరవ పోరాటాలకు దిక్సూచి మన కేసీఆర్. నేను ఉద్యమంలో చెప్పే కదా, కత్తి ఆంధ్ర ఉందే కానీ పొడిచేటోడు తెలంగాణ ఉండేది. వాస్తవం చెప్తున్నాను మీకు. ఆ రోజు కూడా అదే కథ. తెలంగాణలో గట్టిగా ఉంటే ఆనాడున్న కాంగ్రెస్ నాయకులు సమస్య లేదు మాది మేము ఉంటామంటే ఎందుకు కలుపుతుంది ఆంధ్రతోని? ఏమక్కడ ఏర్పడుతుండే? మనోళ్ళ యొక్క తెలివి తక్కువతనము బలహీనతనే మనల్ని జబర్దస్తి వంచబోయి ఆంధ్రలో కలిపింది. కేసీఆర్ బరాబర్ తెలంగాణ జాతిపితనే. ఈ గడ్డ గుండె చప్పుడాయన. తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ. ప్రపంచంలో నువ్వెక్కడికి పోయినా కేసీఆర్ పేరుతోనే తెలంగాణకు గుర్తింపు. తెలంగాణ సాధన కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టిన ధీశాలిరా మా కేసీఆర్. ఈ నేల కోసం ఎన్నో త్యాగాలు చేసిన అభినవ శిబి చక్రవర్తిరా కేసీఆర్. తెల్లవారిని దేశం నుంచి తరిమి కొట్టి స్వాతంత్ర్య ఫలాలు అందించిన మహాత్ముడు ఈ దేశానికి జాతిపిత అయితే, దశాబ్దాల బానిస సంకెళ్లు తెంచి మాకు స్వేచ్ఛా వాయువులు పంచిన కేసీఆర్ తెలంగాణ జాతిపిత. చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో తెరాస చేసిన కృషి వల్ల దేశ పార్లమెంట్లో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి దాదాపు అన్ని పార్టీలు తెలంగాణ రాష్ట్రం ఇవ్వవలసిందేనని రాతపూర్వకంగా వాటి సమ్మతిని తెలిపాయి. ఈ దేశంలో నా జ్ఞాపకం ఉన్నంతవరకు ఏ ఒక్క రాజకీయ అంశం పైన కూడా ఇంతటి విస్తృతమైనటువంటి అంగీకారం కుదరలేదు. గాంధీజీని దేశ ప్రజలు ఎలా అయితే జాతిపితగా పిలుచుకుంటున్నారో, కేసీఆర్ ను కూడా తెలంగాణ ప్రజలు ఆత్మీయంగా బాపు అని పిలుచుకుంటున్నారు. తెలంగాణ ప్రజల గుండెల్లో కొలువైన మహాత్ముడురా మా కేసీఆర్. గాంధేయ మార్గంలో, అహింసా పద్ధతుల్లో, శాంతియుతమైన బాటలో బొట్టు నెత్తురు మట్టి మీద రాలకుండా తెలంగాణ తెచ్చిన అపరచాణక్యుడురా మన కేసీఆర్. ద్వారా తెలంగాణ రావాలనుకున్నాం తప్ప ఆ పిల్లలు చావాలని చెప్పి నేను అనుకోలేదు. హిస్టరీలో ఎన్నో జాతి పోరాటాలు జరిగాయి. ఆత్మగౌరవ ఉద్యమాలకు నాయకత్వం వహించిన వీరులను ఆయా జాతి ప్రజలు తమ జాతిపితలుగా భావించారు. వారినే కులదైవాలుగా కొలుచుకున్నారు. కోయ ప్రజల కోసం పోరాడిన ధీరవనితలు సమ్మక్క, సారళమ్మ గిరిజన జాతికి ఆరాధ్య దైవాలు. కొమ్రం భీం, అల్లూరి వంటి వారు ఆదివాసీ జాతికి వీరులు, శూరులు. ఆ కోవలోనే తెలంగాణ సాధించిన ధీరుడు కేసీఆర్, తెలంగాణ మట్టికి జాతిపిత. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి గురించి అందరూ హిస్టరీ క్రియేట్ చేస్తారు, మీరు జాగ్రఫీ క్రియేట్ చేశారు సార్ తెలంగాణ అనే ఒక స్టేట్ ద్వారా. సో 15 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి పోరాటాన్ని నడిపిన ఒక సాహసవంతుడైనటువంటి వ్యక్తి ముందు ఇలాంటి సాహసవంతుల గురించి ఒక టీవీ చెప్పడం అనేది నాకు బాగా నచ్చింది.
అందరూ చరిత్ర సృష్టిస్తే ఆయన జియోగ్రఫీ క్రియేట్ చేశాడు. అందుకే మాకు ఆయన జాతిపిత. ఎన్ని జన్మలెత్తినా ఆంధ్ర చెంచాలకు తెలంగాణతో కేసీఆర్ ఆత్మబంధం, ఆత్మీయ బంధం, గౌరవ బంధం అర్థం కావు. ఒక్క బక్క మనిషి ఢిల్లీ మెడలు వంచితే, హస్తిన పీఠాన్ని కుదిపితే, ఉత్తరాది పార్టీలను ఏకం చేస్తే, దక్షిణాదిని ఒక్క తాటి మీదికి తెస్తే, రెండు కళ్ల సిద్ధాంతాలకు కళ్ళు బైర్లు కమ్మిస్తే, సమైక్య కుట్రలను చీల్చి చెండాడితే, ఆంధ్ర తొత్తులకు ఉప్పు పాతరేస్తే, ఆఖరికి చావు నోట్లో తలపెడితే వచ్చింది మనకు తెలంగాణ. అందుకే కేసీఆర్ తెలంగాణకు జాతిపిత. ఆయనే ఆత్మగౌరవ పతాక. తెలంగాణ గడ్డతో, ఇక్కడి ప్రతి ఒక్కరితో కేసీఆర్ది హృదయ సంబంధం. గుండె గుండెలో పోటెత్తిన తెలంగాణ చైతన్యాన్ని ఏకం చేసి స్వరాష్ట్ర పోరును తీరం చేర్చిన తిరుగులేని మహోన్నత ఘనత కేసీఆర్ది. తెలంగాణ రాష్ట్రాన్ని భారతమాత నుదుటన తిలకంగా కోటి భాస్కరుల తేజంతో కాంతులీనేలా చేసిన విధాత పెద్దాయన. జాతిపిత అనే పిలుపు జనం గుండె లోతుల్లోంచి పుట్టేది. చట్టాలు తెస్తేనో, జీవోలు తెస్తేనో, పేరు పలకని వారిని అరెస్టులు చేయిస్తేనో వచ్చిన గౌరవం కాదు. జాతిపిత అన్నది జనమిచ్చిన బిరుదు. 4.5 కోట్ల ప్రజల హృదయ సంతకం జాతిపిత అనే శబ్దం. కేసీఆర్ పోరాట పటిమ, కేసీఆర్ పాలనా దక్షత, కేసీఆర్ విజన్, కేసీఆర్ మేధస్సు, ఇవన్నీ మళ్లీ తెలంగాణకు అవసరం, అనివార్యం. 2.5 ఏళ్ల ధృతరాష్ట్ర పాలనతో తెలంగాణ ప్రజలు విసిగెత్తిపోయున్నారు. ఈ పీడ ఎప్పుడెప్పుడు విరగడవుతుందా అని జనమంతా 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ దుష్ట పరిపాలన మాకొద్దంటూ మళ్లీ ఉద్యమ నాయకుడికి జేజేలు కొడుతున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం. తెలంగాణ సాధించడం, తెచ్చిన తెలంగాణను లైన్లో పెట్టినాం మనం. మళ్ళీ ఇప్పుడు ఈ దరిద్రులు వచ్చి మళ్ళీ నాశనం పడుతున్నారు. అంతే కదా? మళ్ళీ దీన్ని కాపాడాలంటే ఎవడు కాపాడు? మళ్ళీ మన నుంచే కావాలి. మళ్ళీ ఇది లైన్లోకి రావాలి. అందరూ మంచిగా ఉండాలి. ఎందుకంటే మనకు, మన పార్టీకి కులం లేదు, మతం లేదు, జాతి లేదు. తెలంగాణలో ప్రతి బిడ్డ మనోడే. వాళ్ళు ఏ మతం ఉన్నారు, ఏ కులం ఉన్నారు మనకు అవసరం లేదు. కేసీఆరే మళ్లీ రావాలంటున్నారు. కేసీఆర్ పాలనే మళ్లీ కావాలంటున్నారు. అందుకు తాజా నిదర్శనమే మున్సిపల్ ఎన్నికల ఫలితాలు. వి వాంట్ కేసీఆర్ అని, సార్ మళ్లీ రావాలి అని, మీరు నిండు 100 ఏళ్లు చల్లగా ఉండాలని జనం నిండు మనసుతో దీవిస్తున్నారు. తెలంగాణ గట్టు మట్టి, చెట్టు పుట్ట, గాలి నీరు, ఈ నేల మీది ప్రతి అణువు మీకు గుండెల నిండుగా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతోంది. లాంగ్ లీవ్ కేసీఆర్ సార్. తెలంగాణ కోసమే బయలుదేరిన జెండా గులాబీ జెండా. తెలంగాణను సాధించింది గులాబీ జెండా. తెలంగాణను మంచిగా చేసి లైన్లో పెట్టింది గులాబీ జెండా. భారతదేశంలో నంబర్ 1 అనేక విషయాలలో చేసి సాధించి చూపెట్టింది గులాబీ జెండా. జర్రంత మోసం జరిగింది. ఆ జర్రంత మోసానికి ఇవాళ ఓడోడిగా ఉనుక మీద రోకలోనే దుంకులాడుతుండు. అంతే కదా?
ఎందుకు పనికిరాని కూడా ఏమేమో మాట్లాడుతుంది. సరే, నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా. ప్రాణం పోయినా సరే తెలంగాణకు రక్షకులు మనమే, తెగించి కొట్లాడాల్సిందే. తెలంగాణ హక్కులను కొట్లాడాల్సిందే, మనమే కొట్లాడి తీరాల్సిందే. చూసినా ఎవరైనా మీ తాతేనా? మా దేవుడు